ఈ పురాణ కమ్మరి 30 సంవత్సరాల పాటు ఎవరూ తెరవలేని ఒక సేఫ్ను తయారు చేశాడు. తన పని పూర్తయిన తర్వాత అతను అదే సేఫ్లో తనను తాను బంధించి సముద్ర లోతుల్లో మునిగిపోయాడు. ఎందుకంటే ఆ సేఫ్ తాళాన్ని ఎవరూ తెరవలేరని అతనికి నమ్మకం. కాని 100 సంవత్సరాల తర్వాత అత్యాధునిక తాళాలను కేవలం 8 సెకన్లలో తెరిచే ఒక జీనియస్ జన్మించాడు. అతను ఇంటర్నెట్లో చాలా ట్యుటోరియల్ వీడియోలు పోస్ట్ చేశాడు. కాని వీక్షణలు ఎక్కువగా రాలేదు. ఒకరోజు అతనికి ఒక రహస్యమైన ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో లెజెండరీ కమ్మరి సేఫ్ ఎక్కడ ఉందని, అతని భూగర్భ లాక్పికింగ్ పోటీకి ఆహ్వానిస్తున్నట్లు రాసి ఉంది. జాక్ మొదటిసారి ఈ పోటీకి వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇతర పోటీదారులు ఇప్పటికే తమ సేఫ్లను తెరుస్తున్నారు. అతను 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అయినప్పటికీ తదుపరి రౌండ్లో అతను 4వ స్థానంలో నిలిచాడు. పోటీ వాతావరణాన్ని అర్థం చేసుకుని జాక్కు ఆత్మవిశ్వాసం వచ్చింది. కాని నిర్వాహకులు పోటీదారుల వినికిడిని భంగం చేయడానికి మైదానంలో సంగీతం పెట్టారు. ఈ భంగం ఒక్క పోటీదారుని మాత్రమే ప్రభావితం చేయలేదు. అతను కొన్ని నిమిషాల్లో తన తాళాన్ని తెరిచి ఫైనల్లో స్థానం సంపాదించాడు. అతను 8 సంవత్సరాలుగా భూగర్భంలో అజేయ ఛాంపియన్గా ఉన్నాడు. గ్రాండ్ ఫైనల్లో లెజెండరీ సేఫ్ రెప్లికాను తెరవడానికి అతనికి కేవలం 3 నిమిషాల సమయం ఉంది. జాక్ ప్రత్యర్థి తెలివిగా హెడ్ఫోన్ తీసుకొచ్చాడు. దానితో శబ్దం 1000 రెట్లు వేగంగా వినిపించింది. తలుపు లోపల నుండి వచ్చే స్వల్ప శబ్దాలను విని అతను తాళం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాడు. అందరూ అతని గెలుస్తాడని భావించారు. కాని జాక్ తన చేతులతో సేఫ్ లోపలి నిర్మాణాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. లోపలి కదలికలు లాక్లో ఒక రెసొనెన్స్ను సృష్టించాయి. అది అంతర్గత కదలికలను గ్రహించింది. 1 నిమిషం మిగిలి ఉండగా అంతా నిశ్చలంగా మారింది. అందరూ అతను ఓడిపోయాడని భావించారు. కాని అకస్మాత్తుగా జాక్ కేవలం 15 సెకన్లలో 3 తాళాలను తెరిచి సేఫ్ను తెరిచాడు. జాక్ కొత్త భూగర్భ లాక్పికింగ్ ఛాంపియన్ అయ్యాడు. ఉత్సాహంతో జాక్ నిర్వాహకులను లెజెండరీ కమ్మరి సేఫ్ ఎక్కడ ఉందని అడిగాడు. కాని వారికి కమ్మరి గురించి ఏమీ తెలియదు. వారు అతనికి $1 మిలియన్ బహుమతి ఇచ్చి వీడ్కోలు పలికారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక రహస్యమైన అమ్మాయి